అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం బారి నుండి కాపాడేందుకు ఎంతగానో ఉపకరించే సిపిఆర్ నిర్వహణ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల వారికి సిపిఆర్ శిక్షణ ఆవశ్యకతపై శనివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పునర్జన్మ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అకస్మాత్తుగా గుండెపోటుకు లోనే ప్రాణాపాయ స్థితికి చేరిన వారికి సిపిఆర్ ప్రక్రియను ఎలా అందించాలనే దానిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ అవగాహన కల్పించారు. డిఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ సిపిఆర్ అనే చిన్న ప్రక్రియ ద్వారా ఎంతో విలువైన నిండు ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారికి సరైన విధానంలో సిపిఆర్ చేస్తే కనీసం 10 మందిలో 5గురు బ్రతికేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూ రసూల్ బి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగురావు తదితరులున్నారు. అదే అంటారు చూడండి, సిపిఆర్ నేను ఒక కామన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో టైంలో 8 o'clock డాక్టర్స్ షిఫ్ట్ అయ్యే టైంలో ఎక్స్పీరియన్స్ ఇన్సిడెంట్స్. ఆ తర్వాత ఇప్పుడే మనకి ఒక సిటీ 5 minutes పెట్టాము. ఒక డాక్టర్స్ టీమ్ ట్రైన్లో ఒక మనిషికి ఇట్లా వస్తే అది ఏమవుతుంది, సిపిఆర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హార్ట్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి బ్రెయిన్కి ఇంటిమేషన్ వెళ్ళదు. దానికి స్లైట్ ఎక్సర్సైజ్ ఫ్రీగా ఓపెన్గా నేల మీద పడుకోబెట్టి జస్ట్ లిఫ్టింగ్ ఆఫ్ ది లెగ్స్, 2 కాళ్ళు 3 సార్లు ఇట్లా లిఫ్ట్ చేసి వదలడం, చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఈ హాస్ డన్. ఆ ఎక్సర్సైజ్ మేము అందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్కి, అఫీషియల్స్కి, మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి పంపించాను నేను. జస్ట్ 2-3 seconds మనము ఆ టైం ఐడెంటిఫై చేయడం, ఆ క్యాండిడేట్ని ఫ్రీగా నేల మీద పడుకోబెట్టి జస్ట్ ఒక లెగ్స్ లిఫ్ట్ చేయాలి పట్టుకొని, ఆ తోటి మనిషిని మనం కాపాడగలం అట్లాంటి ఇన్సిడెంట్స్. సో రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని మన ఇనిషియేటివ్ తీసుకొని ఇటువంటి ట్రైనింగ్స్ ఇంతమంది ఉన్నారు. మీరు వేరే వారికి చెప్పి వారి ద్వారా మన తోటి వాళ్ళని మనము కాపాడుకోగలిగితే భగవంతుడే అనుకుంటారు ఆ సెకండ్స్లో మనం ఆ సిపిఆర్ చేసిన వాళ్ళని. సో ఇటువంటి మంచి గురుతరమైనటువంటి ట్రైనింగ్ని మీరు కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషం సార్. అది చాలా ఇంపార్టెంట్. అంటే దానికంటే ముందు మనం పల్స్ చూడాలి. ఎట్లా చూడాలో చూపిస్తాను. ఆ పల్స్ చూసిన తర్వాత ఒకవేళ పల్స్ కూడా లేదనుకోండి, అప్పుడు మనం వెంటనే మా మేడం చెప్తాను, మేడం ఒక 108కి కాల్ చేయండి, అర్జెంట్గా లొకేషన్ చెప్పండి. తర్వాత ఏఈడి మిషన్, ఏఈడి అంటే మనకు ఆర్టిఫిషియల్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేషన్ అనేది ఉంటుంది. అది ఏఈడి మిషన్. ఇంతకుముందు మాకు ట్రైనింగ్లో చూపించారు, కానీ మనకి ఇప్పుడు అవైలబుల్ చేయించలే. సో మళ్ళీ చేపిస్తా అన్నారు. మళ్ళీ ఇప్పుడు తర్వాత ఏమైతే ఫీల్ అవుతుంది, టక్ 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 లబ్దబ్ లాగా గుండె ఎట్లయితే కొట్టుకుంటుందో అట్లా ఆ పల్స్ కూడా ఫీల్ అవుతాం. ఆ ఫీల్ అనేది అంటే చాలా అలసిపోతారు కదా, అప్పుడు నాతో పాటు కొలిగి ఉంటుంది కదా, నేను ఒక సైకిల్ చేసిన తర్వాత ఇంకొక సైకిల్ కొలిగిస్తుంది చేయాలి. ఓకేనా? ఆ తర్వాత ఎప్పుడు వరకు చేయాలి సార్ అంటే 5 సైకిల్ చేసిన తర్వాత ఒకవేళ రెస్పాన్స్ వచ్చింది, కెరోటిడ్ పల్స్ మనం ఫీల్ అయినాం అంటే ఓకే లీవ్ ఇట్. ఓకేనా? అది కొంచెం లావు ఉన్నప్పుడు కూడా మనకు తెలియదు. అప్పుడు మనం ఒకటే కండిషన్ ఏం పెట్టుకోవాలి, మెడ చూసుకోవాలి, సెంటర్లో మెల్లగా ఫింగర్స్లో జరిపితే ఇప్పుడు గుంతలాగా వెళ్తుంది. అప్పుడు అందరికి ఇప్పుడు ఫీల్ అవ్వచ్చు. మీరు సెంటర్ నుంచి ఇట్లా జస్ట్ ఒక 2 cm వెళ్తే ఇక్కడ మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇంకొకటి కండిషన్ ఏంటి, కార్డియాక్ అరెస్ట్ సిపిఆర్ చేయడానికి పల్స్ ఉండదని ఒకటి చెప్పినాను. పల్స్ ఎక్కడ చూస్తాం, మెడ దగ్గర చూస్తాం. ఇంకోటి బ్రీతింగ్ ఉండదు. బ్రీతింగ్ లేని వాళ్ళకి పల్స్ ఉన్నట్లయితే సిపిఆర్ చేస్తాం మనం. ఓకేనా? సో బ్రీతింగ్ లేదా ఎట్లా చెప్తామంటే చెస్ట్ రైజ్ మనకు తెలుస్తుంది కదా, వాళ్ళు తీసుకునే శ్వాస తీసుకుంటున్నారో లేదో తెలుస్తుంది. సో ఈ 2 లేనప్పుడే మనం సిపిఆర్ చేస్తాం. కాబట్టి గట్టిగా తట్టి చెప్పాలి, హలో సార్, హలో సార్. షోల్డర్ పైన తట్టి లేపాలి గట్టిగా. ఒక్కసారి రెస్పాన్స్ ఏం రాకుంటే నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 24 25 26 27 28 29 30. ఎప్పుడైనా 30 సార్లు ఛాతీని ఒత్తి 2 సార్లు గాలి ఊదిన తర్వాతనే ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. సీజనల్ వ్యాధుల దృష్ట్యా ఆర్మూరు పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ రాజు
పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల వద్ద పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కమిషనర్ రాజు సూచించారు. అదేవిధంగా చిన్నారులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, అది కూడా వేడివేడి భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పూర్ణమౌళి, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్ తదితరులున్నారు. ఏ రోజు ఆర్డర్ అటెండెన్స్ తీసుకోవా? మరి ఎందుకు తీసుకోలేదు? 27వ తారీఖు 4 రోజులు ఎందుకు ఖాళీ ఇచ్చావు? ఎందుకు చెప్పు, ఏం పని చేసినావు? రాలేవా నువ్వు? మరి నువ్వు రాస్తే ఎందుకు తీసుకోలేవు చెప్పు. వేరే వర్క్ ఉంటే ఇంక ఎంతసేపు అమ్మా? ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడు ఇస్తారు? గుడ్లు ఎప్పుడు ఇస్తారు? వీళ్ళు డైలీ వచ్చి తీసుకెళ్తారు. ఆర్మూరు పట్టణంలో సర్వసమాజ్ అధ్యక్షులు ఆకుల రాజును బీజేపీ నాయకులు సన్మానించారు. ఆర్మూరు పట్టణంలోని అన్ని గ్రామ దేవతల వద్ద హలాల్ను నిషేధిస్తూ ఆర్మూరు పట్టణ సర్వసమాజ్ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణ సర్వసమాజ్ అధ్యక్షులు ఆకుల రాజును శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్మూరు పట్టణ ప్రధాన కార్యదర్శి పులియుగంధర్, ఉపాధ్యక్షులు దొండి ప్రకాష్, ఓబీసీ మోర్చా ఆర్మూరు పట్టణ అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దేవాలయాల వద్ద ఏదో గతంలో వస్తున్నట్టు హలాలైనటువంటి సంస్కృతి ఉందో దాన్ని నిషేధించడాన్ని మేము వారికి సర్వసమాజ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ సందర్భంగానే ఆకుల రాజు గారికి మేము సన్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా వారి యొక్క హయాంలో అభివృద్ధి కార్యక్రమం ఎన్నో జరగాలని, ఇలాంటి నిర్ణయం ఎన్నో తీసుకోవాలని కోరుకుంటూ గ్రామ దేవతల వద్దే కాకుండా ఇలాంటి యొక్క హలాలైనటువంటి సిస్టమ్ అన్ని చోట్ల కూడా తీసేయాలని చెప్పి ఈ నిర్ణయాన్ని మిగతా సమాజ వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా ఇది ఇంప్లిమెంట్ అయితే ఫస్ట్ ఆర్మూరు నుండి ఈ యొక్క కదలిక రావడాన్ని మేము ఆర్మూరు సర్వ సమాజ్ అధ్యక్షుల వారికి మరోసారి ధన్యవాదాలు చేస్తాం. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఎంబీఏడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ బోనాల పండుగ యొక్క మూలాలు శివపురాణం నుండి వచ్చాయని, వేల సంవత్సరాల క్రితం భారత భూమిలో ప్రజలు కరువు కాటకాలతో అలమటించినప్పుడు అమ్మలుగన్న అమ్మ దేవిని పూజించి ఆమెను వేడుకొనగా కొన్ని నెలల పాటు ఏకబీగిన వర్షాలు కురిశాయని, దాంతో కరువు కాటకాలు నశించిపోయాయని, అప్పుడు వారు పండించిన పంట నుండి కూరగాయలు, పండ్లతో ఆహారం అనగా భోజనం తయారు చేసి అమ్మవారికి నివేదించినట్టుగా శివపురాణం తెలుపుతుందని, ఆ వేడుకను వైదికంగా శాకంబర్ ఉత్సవంగాను జానపదంలో బోనాల పండుగను జరుపుకుంటారని తెలిపారు. క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి నిదర్శనమని, ఈ వేడుక తెలంగాణ ప్రజల సాంప్రదాయాలు ప్రకృతికి కాలానికి చాలా దగ్గరగా ఉంటాయని, సైన్స్ తో అనుబంధాన్ని కలిగి ఉంటాయని, దేవి ప్రకృతికి నిదర్శనమన్నారు. ఏ పండుగనైనా మనల్ని కలిపి ఉంచే విధంగా జాతీయత భావాన్ని, సమైక్యత భావాన్ని పెంపొందించాలని, కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఆషాఢ మాసంలో ప్రకృతిని ప్రార్థించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్జాపూర్ గంగాధర్, ప్రిన్సిపల్ ఆర్కే పాండే, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో గత 2-3 రోజుల నుండి ఏకధాటిగా వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలకు వెళ్లి వరి నాట్లలో రైతులు నిమగ్నమయ్యారు. చెరువులు, వాగులు, వంకలు నిండుకుండలా మారుతుండటంతో చిన్నపిల్లలు ఎవరు అటువైపు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఆలూరు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి మరియు రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాల గురించి చర్చించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శివప్రసాద్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం ఆలూరు మండల అధ్యక్షులు కొత్తూరు గిరీష్ అధ్యక్షత నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మండల జనరల్ సెక్రటరీలు శ్రీకాంత్ రమేష్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదగిరి, ఎస్టీ మోర్చా స్టేట్ సెక్రటరీ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో
స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందు మోగించాలని ఒక ప్రణాళిక పద్ధతిలో పోతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమైన భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంది. దానికి గ్రామ స్థాయి నుంచి భూస్థాయి నుంచి పకడ్బందీ ప్రణాళిక చేసుకుంటే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించవచ్చు అనే ఉద్దేశంతో రాష్ట్ర మరియు జిల్లా మండల స్థాయి కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలని 3 నెలలకు ఒకసారి కలుసుకొని కార్యకర్తల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వారికి అండగా ఉండాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సిస్టమ్ ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీలో నాయకులు ఉండరు, ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు అనే విషయాన్ని మీ ముందుకు తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక సైద్ధాంతిక సిద్ధాంతంతో ఒక ఐడియాలజీతోని ముందుకు వచ్చినటువంటి పార్టీ. ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, సైద్ధాంతిక సిద్ధాంతం ఏంటి అని అంటే పవర్ పాలిటిక్స్. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త పవర్ పాలిటిక్స్ కాదు. భారత మాత యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి, భారత మాత యొక్క ప్రాబల్యాన్ని ఈ ప్రపంచానికి చూపడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కృషి చేస్తున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఆర్మూరు పట్టణంలోని ప్రజ్ఞ కాన్సెప్ట్ పాఠశాలలో కరెస్పాండెంట్ ప్రజ్ఞ వంశీరోమ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు వేసిన అమ్మవారి పోతరాజు వేషాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బోనాల ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. విద్యార్థులు నృత్యాలతో అలరించారు. ఆషాఢ మాసంలో ఆరంభంలో వచ్చే కలరా, అతిసారం వంటి వ్యాధుల నుండి ప్రజలను కాపాడాలని అమ్మవారికి బోనాలు సమర్పించే ఇలాంటి పండుగలు పాఠశాలలో విద్యార్థులకు మన సాంస్కృతిక సంప్రదాయం తెలియజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మాండ్రోలు సీరలంట మాంగాలమ్మో నీకు గొడవల దాకా కోసులంట రేణుకెళ్ళమ్మా.
ఆర్మూరు పట్టణ శివారులోని గాంధీనగర్ లో గల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు రెయిన్ డే వేడుక నిర్వహించుకున్నారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో చిన్నారులు రంగురంగుల గొడుగులు తెచ్చుకొని వర్షానికి తడవకుండా ఉండే దుస్తులు వేసుకుని వర్షంలో కేరింతలు కొడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడుకుంటూ వర్షాకాలపు అద్భుతాలని ఆస్వాదించారు. ఉపాధ్యాయులు చిన్నారులకు ప్రయోగాత్మకంగా పిల్లలు వర్షాకాలంలో సరైన దుస్తులు ధరించి అనారోగ్యానికి గురికాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఇంటి వాతావరణాన్ని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల విష జ్వరాలకు లోను కాకుండా ఉంటామని వారు పిల్లలకు సూచించారు. ఆర్మూరు పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాల పండుగను లిల్లీపుట్ పాఠశాలలో ఘనంగా నిర్వహించామని పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు. పాఠశాలలోని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో కనువిందు చేశారు. మరికొందరు విద్యార్థులు అమ్మవారు పోతురాజు వేషధారణతో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. బోనాల పండుగ సందర్భంగా పాఠశాల నుండి పోచమ్మ దేవాలయానికి బోనాలతో పోతురాజులతో నృత్యం చేస్తూ ఊరేగింపుగా వెళ్లడం జరిగింది. శ్రద్ధ భక్తులతో అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. I am telling about Bonalu. Bonalu is a folk Hindu traditional festival in Telangana. It is goddess in Mahakali. It is celebrated in Twin Cities, Hyderabad and Secunderabad. It is celebrated in the month of Ashada Masam. It is prepared rice with milk with jaggery. In this Bonalu festival, women are decorated with pots, turmeric and neem leaves and flowers. Thank you. ఆర్మూరు పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు శివసత్తులు మరియు పోతరాజు వేషధారణలో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ లత బోనాల పండుగ యొక్క ప్రాముఖ్యతను, గ్రామ దేవతల గురించి విద్యార్థులకు వివరించారు. కరెస్పాండెంట్ లయం ప్రకాష్ గుజరాతీ మాట్లాడుతూ ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర పండుగగా అభివర్ణించారు. ఈ కార్యక్రమాన్ని అందరూ నిర్వహించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఆర్మూరు పట్టణంలోని లోటస్ పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ అంబికా పవార్ మాట్లాడుతూ బోనాల పండుగ యొక్క విశిష్టతను చిన్నారులకు వివరించామని తెలిపారు. విద్యార్థులు పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామ దేవతల చిత్రపటాలకు బోనాలు సమర్పించి నృత్యాలు చేశారు. శివశక్తుల పోతరాజు అమ్మవారు వేషధారణతో ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పల్లవి, ఉపాధ్యాయులు రుచిత, సంగీత తదితరులు పాల్గొన్నారు. రాయల చంద్రశేఖర్ పోరాట స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమ నిర్మాణంకు పూనుకుందామని సిపిఐఎంఎల్ మాస్లిన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ పిలుపునిచ్చారు. సిపిఐఎంఎల్ మాస్లిన్ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్, ఎక్స్ అఫీషియో మెంబర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆయన అకాల మృతికి సంతాపం తెలుపుతూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సర్పంచ్గా, ఎంపీటీసీగా అనేక సంవత్సరాలు పనిచేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి కుటుంబం. భిన్నమైన అభిప్రాయాలు కానీ లేకుండా ఈ విప్లవ పార్టీ ఉండదు. ఆ విప్లవ పార్టీ తప్పనిసరిగా సజీవంగా ఉండాలంటే భిన్న అభిప్రాయాలు ఉండాల్సిందే అనేది కూడా మనం గమనించాల్సింది. భిన్న అభిప్రాయాలు ఉండాల్సింది కాదు, ఉంటాయి. దాన్ని నిర్మాణ పద్ధతిలో పరిష్కరించుకుంటామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూనే కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న మరణం తీరు చాలా బాధ కలిగిస్తూ ఉంది. అది పరిష్కారం కాదు అని చెప్పేసి మనం గుర్తు చేస్తూనే కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న అమరత్వాన్ని, తన కృషిని, తన పనిని మనం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే తానుకు బాధ్యత ఇచ్చిన పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా
అడవికి పోయాడు, జిల్లాలు తిరిగాడు, రాష్ట్రాలు తిరిగాడు, విప్లవ ఉద్యమానికి రక్షణ కోసం ఆయుధాల సేకరణ చేశాడు. ఇవన్నిట్లో చాలా రిస్క్తో కూడుకున్న పనిని తను ఏనాడు కూడా ఒక క్షణం తను కాదు అని చెప్పేసి మాట్లాడలేదు. అందుకని అది ఆ స్ఫూర్తిని, ఆయన చేసిన త్యాగాన్ని, తను చేసిన విప్లవోద్యమ కృషిని మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని దాన్ని మనం కొనసాగించాలని చెప్పేసి, మన ఈ లోటుని భర్తీ చేయాలని చెప్పేసి మన కార్యకర్తలకు నేను పిలుపునిస్తా ఉన్నాను. జక్రంపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఎకో క్లబ్ ఫర్ మిషన్ లైఫ్ అండ్ స్కూల్ న్యూట్రిషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫుడ్ ఫెస్టివల్, రంగోలీ పోటీలు, చిత్రలేఖనం పోటీలను మరియు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించామని ఆదర్శ పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి తెలిపారు. వివిధ ఆహార పదార్థాలు, వాటిలోని పోషక విలువలు మరియు వాటి ప్రాముఖ్యతను ఎకో క్లబ్ సభ్యులు విద్యార్థులకు వివరించారు. అలాగే పర్యావరణంలో మొక్కల ప్రాముఖ్యతను కూడా విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. Studying 7th class, Telangana Model School, Jakrampalli, Nizamabad. As a part of Shiksha Shapath Skilling and Digital Initiative, I have made the scraps with coconut leaves. These are eco-friendly. To use, do not pollution. I have made a mat and baskets, bamboo sticks with house, broom and door handles with paper bouquet. Thank you. And cute tiny bag. ఆర్మూరు పట్టణంలోని స్మైల్స్ పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ సాంప్రదాయంగా దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు బోనాలు ఎత్తుకుని పాఠశాల నుండి 5 చేతుల పోచమ్మ వద్దకు వెళ్లారు. అనంతరం దేవతలకు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ షబానా గౌహర్, సిబ్బంది సరిత, సవిత, సింధూర, సింధుజ, స్వప్న, శ్వేతరోజ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.